శ్రీమాత్రే నమ. శ్రీ మహాలక్ష్మీ నమ. ఇవాళ కనకధార స్తోత్రం గురించి చెప్పుకుందామండి. దాని విశిష్టత అంటే ప్రాముఖ్యత, అట్లాగే ఆ స్తోత్రము దాని యొక్క తాత్పర్యము చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ కనకధార స్తోత్రం అనేది మహా పవిత్రమైన స్తోత్రాల్లో ఒకటనమాట. ఇది శంకరాచార్యుల వారు రచించారు. ఈ స్తోత్రం యొక్క విశిష్టత కూడా ఇలా ఉంది. దానికి ఒక కథ కూడా ఉంది. ఒక పేద బ్రాహ్మణ స్త్రీ ఇంటికి ఆయన భిక్ష కోసం వెళ్తే శంకరాచార్యుల వారు, ఆమె దగ్గర ఏమీ లేదు, ఆమె చాలా కడు బీదరాలన్నమాట. ఆవిడ ఏమీ లేదు, వెతికింది ఇంట్లో ఏమైనా పెడదాం, భిక్షకు వచ్చాడు కదా అని ఏమీ కనిపించలేదు. ఆమెకి ఒక ఆమ్లకి అంటే ఉసిరికాయ, అది కూడా ఎండిపోయి ఉంది, ఆ ఉసిరికాయ మాత్రమే కనిపించింది. అది తీసుకెళ్ళి ఆయనకి భిక్ష వేసింది. ఆవిడ భక్తిని చూసి శంకరాచార్యుల వారు, అయ్యో పాపం ఇంత భక్తిగా శ్రద్ధగా వేస్తుంది, ఈవిడికి డబ్బు ఉంటే ఇంకా ఎంత బాగా, ధనం ఉంటే ఎంత సంపద ఉంటే ఇంకా ఎంత బాగా చేస్తుందో అని ఆ మహాలక్ష్మిని ప్రార్థిస్తూ ఈ స్తోత్రాన్ని ఆయన రాశారు. అప్పుడు ఆ మహాలక్ష్మి ఈయన స్తోత్రానికి ఆవిడ మా కృపతోటి ఆమె ఇంటి మీద బంగారపు వర్షం కురిపించిందిట. బంగారపు వర్షం అంటే ఏ వర్షం? ఆమ్లకి అంటే ఉసిరికాయలతోటి, బంగారపు ఉసిరికాయలు ఆమె ఇంటి మీద వర్షంలా కురిచాయి. అందుకనే దీనికి కనకధార స్తోత్రం అని పేరు వచ్చింది. కనకధార అని పేరు వచ్చింది. ఈ స్తోత్రం ముఖ్యంగా సంపద, ఐశ్వర్యం, శ్రేయస్సు కోసం జపించబడుతుంది. దీంతో పారాయణం చేస్తే ఈ భక్తితోటి ఇది కనకధార స్తోత్రం రోజు చదువుకుంటే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి కటాక్షం కూడా లభిస్తుంది. ఇది మహాలక్ష్మీదేవిని ప్రసన్నం చేసే అత్యంత శక్తివంతమైన స్తోత్రాల్లో ఒకటి. ఆవిడ ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి ఆవిడని ప్రసన్నం చేసుకోవడానికి లక్ష్మీదేవి, అందులో ఇదొకటి. దీంట్లో లక్ష్మీదేవి యొక్క కరుణ, సౌందర్యం, దయ చాలా అద్భుతంగా వర్ణించారనమాట. ఈ స్తోత్రంలో ప్రతి శ్లోకం కూడా మనకి ఎంతో శక్తివంతమైన సంస్కృత పదాలతో ఉంటుందన్నమాట. అందుకనే సరిగ్గా ఉచ్చరించి జపిస్తే తప్పకుండా మనకి మహాలక్ష్మీదేవి యొక్క కటాక్ష కృపలు మనకి లభిస్తాయి. ఈ స్తోత్రం ద్వారా మనకు ఒక గొప్ప పాఠం తెలుస్తుంది. ఏంటంటే, ఎప్పుడు కూడా నిజమైన భక్తి మరియు దయ ఉంటే భగవంతుడు ఖచ్చితంగా కటాక్షిస్తాడు. అంతేకాకుండా ఇది ఆధ్యాత్మికంగా కూడా శాంతిని, కుటుంబంలో సౌఖ్యాన్ని, సుఖాన్ని, విద్య, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని కలగజేస్తుంది. అయితే దీన్ని ఎలా జపించాలి? ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఉదయం స్నానం చేసిన తర్వాత శుభ్రమైన స్థలంలో శుభ్రమైన బట్టలు కట్టుకుని ఆ లక్ష్మీదేవి చిత్రపటం ముందర దీపం వెలిగించి భక్తితో ఒకసారి లేదా 3 సార్లు లేదా 11 సార్లు జపించాలి. లేకపోయినా మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు మంచి బట్టలు, శుభ్రమైన బట్టలు, బయటికి వెళ్ళి రానివి ఇంట్లో మంచిగా ఉన్నవి బట్టలు వేసుకుని తప్పకుండా అమ్మవారిని జపించవచ్చు. ఇప్పుడు ఆ కనకధార స్తోత్రం చదివి దాని యొక్క అర్థాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నేను. వందే వందారు మందారమిందిరానందకందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరేఖపులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః. అంటే హరినైనా విష్ణుమూర్తి యొక్క శరీరాన్ని అలంకరించిన లక్ష్మీదేవి తమాల వృక్షం మీద ఎలా ఉంది? తమాల వృక్షం మీద తేనెతీగలాగా అలంకారంగా వెలిగిపోతుందిట. తన కటాక్షంతో సమస్త ఐశ్వర్యాలను ప్రసాదించే ఆ మంగళదేవత లక్ష్మీదేవి నాకు మంగళాలను ప్రసాదించుగాక. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా
సామే శ్రియం దిశతు సాగర సంభవాయా. అంటే మురారి అంటే కృష్ణుడు, ఆ విష్ణుమూర్తి. ఆ ప్రేమతో ఆవిడ ముగ్ధ అంటే ఎంతో మనోహరంగా సిగ్గుతోటి, ప్రేమతోటి, లజ్జతోటి కూడిన చూపులు అలా చూస్తూ లక్ష్మీదేవి ఆ చూపుల్ని ఏం చేస్తుందంటే పదే పదే ముందరకు చూస్తున్నది, వెనక్కి కళ్ళు తిప్పుకుంటూ. అలా ఎలా ఉంది చూడ్డానికి ఆవిడ కమలంపై తేనెటీగలాగా కనిపిస్తున్నాయట కళ్ళు. అంటే ఇలా కళ్ళు ఆయనకి చూస్తుంది, ఒక నిమిషం మళ్ళీ వెనక్కి తిప్పేస్తుంది. అలాగా సాగర సంభవాయ అంటే సముద్రం నుండి జన్మించిన లక్ష్మీదేవి నాకు ఐశ్వర్యాన్ని ప్రసాదించుగాక. విశ్వామరేంద్ర పదవీ భ్రమదానదక్షం ఆనందహేతురధికం మురివిద్విషోపి ఈషన్నశీదతు మయి క్షణమీక్షణార్థం ఇందీవరోదర సహోదరమిందిరాయ. అంటే దేవేంద్రుడి స్థానం కూడా, దేవేంద్రుడికి ఆయన స్థానం ఆయనకి ఇవ్వడానికి ఇక్కడ ఇవ్వగల శక్తి కలిగిన ఆ విష్ణువు కూడా ఆనందాన్ని ఇచ్చే లక్ష్మీదేవి నీల కమలాల లాంటి కళ్ళతోటి నన్ను ఒక్క క్షణం కటాక్షించు అమ్మ, కటాక్షించుగాక అని ప్రార్థన. ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం ఆనందకందమనిమేషమనంగతంత్రం ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం భూత్యై భవేన్న మమ భుజంగశయాంగనాయాః. అంటే ముకుందుడిని, ఆ విష్ణువుని ఆనందంతో చూస్తూ అమీలితాక్షం అధిగమ్య అంటే సగం తెలిసిన కళ్ళతోటి, సగం మూసుకున్న కళ్ళు, సగం తెరిచిన కళ్ళతోటి చూస్తూ అపారమైన ఆనందానికి మూలమైన ఆ లక్ష్మీదేవి ఆమె కళ్ళు అద్భుతంగా ప్రకాశిస్తున్నాయిట. ఆ భుజంగసేనుడు, ఆ విష్ణుమూర్తిని సతీమణి అయిన నా లక్ష్మీదేవి నాకు ఐశ్వర్యాన్ని ఇవ్వుగాక. కాలాంబుదాళి లలితోరసి కైటభారే ధారాధరే స్ఫురతి యాతడిదంగనేవ మాతః సమస్త జగతాం మహనీయమూర్తి భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః. అంటే మేఘాల మధ్య మెరుపులాగా ప్రకాశించే విష్ణు వక్షస్థలంపై నివసించే లక్ష్మీదేవి, భార్గవుని కుమార్తె అయిన ఆ దేవి నాకు శుభాలను ప్రసాదించు గాక. బాహ్వంతరే మురజితశ్రిత కౌస్తుభేయా హారావళీవ హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయాః. ఆ మురారికి సమీపంగా కౌస్తుభమణి దగ్గర హారంలాగా ప్రకాశించే లక్ష్మీదేవి, ఆయన వక్షస్థలం మీద కౌస్తుభం ఉంటుంది, అలా దాని మీద ఆ మణి మీద దగ్గర హారంలాగా ప్రకాశించే లక్ష్మీదేవి ఆమె కటాక్షాలు కోరికలు తీర్చేవి. అంటే ఆమె చూపులు మన మీద ప్రసరిస్తే చాలు మన కోరికలు తీరుతాయి. ఆ కమలవాసిని నాకు మంగళాన్ని ఇవ్వుగాక. ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ర భావాత్ మాంగళ్యభాజి మధుమాథిని మన్మథేన మయ్యాపతేతదిహ మంథరమీక్షణార్థం మందాలసం చ మకరాలయ కన్యకాయా. మధుసూదనుడిపై ప్రేమతో మొదటి చూపు వేసిన లక్ష్మీదేవి ఆయన మీద ప్రేమతోటి మొదటి చూపు చూసింది. ఆ శుభప్రదమైన చూపు కొంచెం ఆలస్యంగా అయినా నా మీద పడుగాక. అంటే మొదటి చూపు ప్రేమతో ఆ మధుసూదనుడైన ఆ విష్ణుమూర్తి మీద ఎట్లా చూసావు తల్లి, ఆ శుభప్రదమైన చూపు కొంచెం ఆలస్యంగా అయినా సరే నా మీద పడేటట్టు చూడమ్మా. అంటే నాకు నన్ను కటాక్షించి నన్ను అనుగ్రహించు తల్లి.
దద్యాద్ధయానుపవనో ద్రవిణాంబుధారా మస్మిన్న కించన విహంగశిశౌ విషణ్ణే దుష్కర్మఘర్మమపనీయం చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువాహ. అంటే దయ అనే గాలి వీస్తూ సంపద అనే వర్షాన్ని కురిపించే లక్ష్మీదేవి, ఏమీ లేని పక్షి శిశువు లాంటి నాపై కరుణ చూపించు. విహంగ శిశువు అంటే పక్షి శిశువు లాంటి నాపై కరుణ చూపించి నా పాపాలను తొలగించి నాకు ఐశ్వర్యాన్ని ప్రసాదించుగాక. ఇష్టావిశిష్టమతయోపి యయా దయార్ద్రా దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే దృష్టిప్రహుష్ట కమలోదరదీప్తిరిష్టాం పుష్టిం కృష్ణస్య మమ పుష్కరవిష్టరాయాః. ఆ లక్ష్మీదేవి కటాక్షం వల్ల స్వర్గ పదవి కూడా పొందవచ్చు. ఆవిడ కటాక్షం అంటే ఏం దొరకందేముంది, సర్వ సంపదలు సర్వ యశస్సు అంతా కూడా దొరుకుతుంది. ఆమె కరుణామయ చూపు నాకు ఐశ్వర్యం ఆనందాన్ని ఇవ్వుగాక. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంభరీతి శశిశేఖరవల్లభేతి సృష్టిస్థితి ప్రళయకేలిషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైకగురోస్తరుణ్యై. అంటే లక్ష్మీదేవిని గీర్దేవత, గరుడధ్వజ సుందరి, శాకాంబర దేవి అని పిలుస్తారు. సృష్టి స్థితి లయలు ఇవన్నిట్లోనూ ఆవిడ ఎప్పుడూ ఉంటుంది. ఆ దేవికి నమస్కారములు. శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై. అంటే శుభఫలాలనిచ్చే, శుభఫలాలు ఇచ్చే అందమైన గుణాల సముద్రమైన ఆ పద్మంలో నివసించే లక్ష్మీదేవికి నా నమస్కారము. నమోస్తు నాళీక నిభాననాయై నమోస్తు దుగ్ధోది జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయ్. అంటే పద్మం లాంటి నాళీకని అంటే పద్మం లాంటి ముఖం కలిగి పాల సముద్రంలో జన్మించిన నారాయణుడి ప్రియమైన లక్ష్మీదేవికి, సోమామృత సోదరాయే అంటే చంద్రుడికి సోదరి ఆవిడ. పాలు సముద్రంలో చిలకరించేటప్పుడు చంద్రుడు ఈవిడ పుట్టారు, అందుకని సోదరి చంద్రుడికి. నారాయణకి ప్రియమైన లక్ష్మీదేవికి నా నమస్కారము. నమోస్తు హేమాంబుజ పీఠికాయై నమోస్తు భూమండల నాయికాయై నమోస్తు దేవాది దయాపరాయై నమోస్తు సాంగాయుధ వల్లభాయ్. అంటే బంగారు పద్మం మీద హేమాంబుజ పీఠం, హేమం అంటే బంగారం, ఆ బంగారమైన పీఠం మీద కూర్చున్న భూమండల నాయిక, జగత్తునంతా నాయకురాలైన దేవాది దయాపరాయ, అందరి దేవతలకి పూజ్యురాలైన ఆ లక్ష్మీదేవికి, దయామయ్య అయిన లక్ష్మీదేవికి నమస్కారం. నమోస్తు దేవ్యై భృగునందనాయై నమోస్తు విష్ణోరురసిస్థితాయై నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై నమోస్తు దామోదర వల్లభాయై. అంటే విష్ణు వక్షస్థలంపై నివసించే కమలంలో ఉండే లక్ష్మీదేవికి నా నమస్కారం. నందనైన విష్ణురుషసి స్థితాయై లక్ష్మీ కమలాలయాయై దామోదర వల్లభాయ్ అయినటువంటి లక్ష్మీదేవిని, కమలంలో ఉండే లక్ష్మీదేవికి నా నమస్కారం. నమోస్తు కాంత్యై కమలేక్షణాయై నమోస్తు భూత్యై భువనప్రసూత్యై నమోస్తు దేవాదిభిరర్చితాయై నమోస్తు నందాత్మజ వల్లభాయ్. కాంత్యే కమలేక్షణాయ, కమలాల వంటి కళ్ళు కలిగినది, అందమైన కళ్ళు కలిగిన
ప్రపంచానికి భూతే భువన ప్రసూచే, ప్రపంచానికే జన్మనిచ్చిన తల్లివి నువ్వు. అటువంటి తల్లి దేవాదిభిరర్చితాయే, దేవతలందరూ పూజించే నిన్ను, ఆ లక్ష్మీదేవిని నీకు నమస్కారము. సంపత్కరాణి సకలేంద్రియ నందనాని సామ్రాజ్యదాన విభవాని సరోరుహాక్షి త్వద్వందనాని దురితాహరణోద్యతాని మామేవ మాతరనిశం కలయంతు మన్యే. లక్ష్మీదేవి స్తుతి సంపదలను, ఆనందాన్ని, రాజ్యాన్ని ఇస్తుంది. సకలేంద్రియాలకి ఆనందాన్ని ఇస్తుంది. ఆమెను ఎల్లప్పుడూ స్మరించడం వల్ల అన్ని రకాల పాపాలు మనకి తొలగుతాయి. యత్కటాక్ష సముపాసన విధి సేవకస్య సకలార్థ సంపద సంతనోతి వాచాం యత్ర చంద్రముఖి లక్ష్మీ కటాక్షలేశ తత్ర తత్ర నిత్యవసతి ధన సంపదేవ. లక్ష్మీదేవి కటాక్షం ఉంటే అన్ని సంపదలు కూడా అవే వస్తాయి మనకి. ఆమె కృప ఉన్న చోట ఎల్లప్పుడూ కూడా ఐశ్వర్యం ఉంటుంది. సరసిజనయనే సరోజహస్తే ధవళతరాంశుక గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీదమయ్యం. అంటే సరసిజనయనే సరోజహస్తే, కమల నేత్రాలు వంటి కమలాల వంటి నేత్రాలు, కమలాల అంటే హస్తాలు కలిగిన లక్ష్మీదేవి. హరివల్లభ, హరి నీకు వల్లభుడు అంటే భర్త అయిన దేవి, నాపై కరుణ చూపించు. దిగస్థిభిః కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్రపాతం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాదినాథ గృహిణీ మమ లోకమాతః. అంటే బంగారు కలశాల నుండి పవిత్ర జలాలు ప్రవహిస్తున్నట్టుగా అనిపించే జగత్తుని తల్లి అయిన లక్ష్మీదేవి నీకు నా నమస్కారం. కమలే కమలాక్ష వల్లభే త్వం కరుణాపూరతరంగితైరపాంగైః అవలోకయ మామ కించనానాం ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః. లక్ష్మీదేవి కమలాక్షుడికి ప్రియమైన వాడు, నేను ఏమీ లేని వాడిని, నాపై కరుణ చూపించు. స్తువంతి ఏ స్తుతిభిరమూభిరన్వహం త్వాం త్రయీమయీం త్రిభువనమాతరమంబుజాక్షి తేషాం త్రయీ స్థితిరభివృద్ధిమవాప్నువంతి భోగాశ్చ భువి భవంతి భవంతి చాంతే. అంటే ఈ స్తోత్రాన్ని భక్తితో జపించే వాళ్ళకి సర్వసంపదలు, సర్వసుఖాలు, ఆధ్యాత్మిక శ్రేయస్సు అన్నీ కూడా లభిస్తాయి. ఇది శ్రీ శంకర భగవత్పాద విరచిత కనకధారా స్తోత్రం సంపూర్ణం.